शिव शिवमूर्ति गणनाथ शिवनी कुमार गणनाथ शिव शिवमूर्ति गणनाथ शिवनी कुमार गणनाथ చేతులార సేవ చేతు గణనాథ నిన్ను చిత్తమార మొక్కుకుందు గణనాథ చేతులార సేవ చేతు గణనాథ నిన్ను చిత్తమార మొక్కుకుందు గణనాథ 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 शिव शिवमूर्ति गणनाथ शिवनी कुमार गणनाथ ఆకులములే నీకు పూజలు బియ్యపుండ్రాళ్ళే నైవేద్యాలు ఆకులములే నీకు పూజలు బియ్యపుండ్రాళ్ళే నైవేద్యాలు పాలవెల్లిలో నిండు కొలువులు గరిక పరకలే కైంకర్యాలు పాలవెల్లిలో నిండు కొలువులు గరిక పరకలే కైంకర్యాలు సులభం నీ సేవ సిరులకు అది త్రోవ సులభం నీ సేవ సిరులకు అది త్రోవ చవితికి నీ పూజ ఘనమో గణరాజ జై గణనాథ 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 జై శివ శివమూర్తి గణనాథ శివుని కుమార గణనాథ జై జై సుందరీకరణ కొరకు చెప్తూ ఆడడం జరిగింది. అది కూడా దృష్టికి తీసుకొస్తున్నాము. అదేవిధంగా మనకు ప్రతి సంవత్సరము హనుమాన్ భక్తులు దాదాపుగా 30 నుంచి 40 మంది హనుమాన్ భక్తులు ఇక్కడనే పూజా కార్యక్రమం నిర్వహిస్తుంటారు. వాళ్ళు ఇక్కడనే 45 రోజులు నిష్ఠ నిర్వహిస్తుంటారు. కాబట్టి వారికి మేము ఒక షెడ్యూల్ రూపంలో నిర్మాణంలో ఉండాలని మేము కోరుతున్నాము. అది కూడా మేము దృష్టికి తీసుకొస్తున్నాం అన్నగారు. మరి అదేవిధంగా మన అన్నగారు ఈరోజు మాకు అన్నదాన సంఘం కొరకు క్వింటల్ బియ్యం కూడా గణేశుడికి సమర్పణ చేశారు. కాబట్టి మా నుంచి అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు అన్నగారు మన ఖాళీ ఉద్దేశం నుంచి మాట్లాడాలని కోరుతున్నాము. ఇంకా
ఇక్కడ నాగేశ్వర గారు ఇంకా మా యొక్క పెద్దలు సభ్యులందరూ కూడా పౌరుల తరఫు నుంచి ఇక్కడ ఆహ్వానించినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి ప్రశాంతమైనటువంటి గౌరవ ఖాళీలో ఇంత పెద్ద ప్లేస్ మన కోసం ఉంది. మన యొక్క ప్రేమానుబంధాలు పెంచుకునే విధంగా ఇక్కడ జరిగే పండుగ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులలో నిమ్మది గౌరవాలు అంతా ఉన్నారు. పుష్పక సంఘాలు, ఆత్మకరణ, రైతులు వీరందరికీ కూడా ఆ యొక్క ప్రేమపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మన నాన్నగారు ఆంధ్రప్రదేశ్ పేరు అవును కాకి నుంచి కూడా తను చేసేటువంటి సేవలు మీరందరూ కూడా ఉపాధ్యాయ వృత్తిలో కూడా సమాజానికి సంబంధించినటువంటి సేవలు తను ఎంతో ప్రేమగా అందరి పట్ల అంకిత భావంతో చేసేటువంటి సేవలు మీరందరూ గుర్తించుకున్నందుకు కూడా ఆయన యొక్క పాటలోనే ఆయన యొక్క అంశంలోనే నేను ఇక్కడికి రావడం జరిగింది. వృత్తిపరంగా అకాడమిక్స్ కానీ నా యొక్క ప్రేమంతా అవును పైన ఉంటుంది. ఎందుకంటే నాకు ఉన్నటువంటి రిలేషన్షిప్ కానీ నన్ను ప్రేమించే వ్యక్తులందరూ కూడా ఇక్కడే సమీకృతమై ఈ మధ్య సామాజిక కార్యక్రమాల్లో భాగంగా నేను నాన్నగారి పేరు మీద ప్రశ్న చేస్తూ ఈఆర్ ఫౌండేషన్ నిలబడి ఆంధ్ర ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఫౌండేషన్ ప్రశ్న జరిగింది. దాంట్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భక్తిపరమైన, సమాజపరమైన, వృత్తిపరమైన, పిల్లల ఎడ్యుకేషన్ పరమైన, పేదవాళ్ళకు సంబంధించిన అంశాలు రకరకాల అన్ని అంశాలతో పాటు ముందుకు పోతున్నాం. నాకు ప్రొవైడ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను మనకి వేదిక తరఫు నుంచి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఆరోగ్య తలమానికమైనటువంటి భౌతికంలో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పాటు చేద్దామని చెప్పి లక్ష్మణ్ సార్ గారిని, జగన్మోహన్ కిషన్ సార్ గారిని, మా తమ్ముడు నరు అలాగే మంత్రి గారు వీరందరికీ కోరిక మేరకు నా తరఫు నుంచి 100% నా అవసరం ఉంటుంది అనేది వాళ్ళు ఆలోచించుకొని ఖచ్చితంగా నేను అమ్మని చెప్పాను. ఈ మధ్య వచ్చిన సంఘటన ఇంట్లో జరిగింది కాబట్టి నేను మొదలుకుంటానని చెప్పాను. ఈ రోజు వచ్చాను కాబట్టి ఈ రోజు కానీ రేపు కానీ అన్నవాళ్ళు చేసి నాకు ఇంకా నా శక్తి మించిన ఏదైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఎందుకంటే చదువుకున్న నా యొక్క తల్లి నా యొక్క మౌలిక వెనుకలాగానే నా యొక్క అమ్మ ఇక్కడే ఉంటుంది, నాన్న ఇక్కడే నాన్న యొక్క ప్రేమను ఏ పాత్రలో ప్రసరిస్తాను కాబట్టి ఖచ్చితంగా నా వంతు నేను ఖచ్చితంగా నేను నిర్వహిస్తాను. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి నా వంతు సహాయంగా ఇండియాకు సంబంధించినటువంటి విత్తనాలు చిన్న అంశం దానికి తగ్గట్టుగా ఆయన మంచి ప్రోగ్రామ్స్ అలాగే చక్కటి నాట్య కార్యక్రమం కానీ కాలేజ్ డెవలప్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మా తమ్ముడు మంత్రి గారు నా ఎంతో తమ్ముడు నలుగురు ఎంతో విపరీతమైనటువంటి కృషి చేస్తూ అట్లాగే అన్నయ్యటువంటి ఆత్మకరణంగా ఒక రెవెన్యూసార్ అయిన ఏదైనా అన్యాయం జరిగినా కానీ ఇమీడియట్ గా స్పందించి తప్పమైనది 100% అటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడ కాలేజ్ డెవలప్మెంట్ కోసం చూస్తున్నందుకు నన్ను ఇక్కడ ఆహ్వానించిన ప్రేమగా ఆదరించి అన్నదానం చేసినటువంటి పిల్లలందరికీ నా యొక్క ప్రేమపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వ్యక్తిగతంగా కూడా కలుపుబాటు ఉంటాను. 100% మన అందరి యొక్క ఆలోచన ఏదవుతుందో నేను ఈ మధ్య జరుగుతున్నటువంటి ఈసీఎస్సీ మైనారిటీతో పాటు మానవత్వం కలిగినటువంటి ప్రతి ఒక్కరి యొక్క ఆశ రాజ్యాధికారం చూపించాలని వినాయక చవితి సందర్భంగా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో వాటిని వేదిక కాదు కానీ సామాజికంగా పాటు రాజకీయ పరంగా కూడా మనం ముందుండాలనే కాన్సెప్ట్ ఏదవుతుందో దానికి అనుగుణంగా నేను ముందుకెళ్తున్నాను. ఫ్యూచర్లో పొలిటికల్ సిస్టంలో కూడా నేను ముందు రాబోతున్నందుకు నా అందరూ కూడా ప్రోత్సహించినట్టుంది. ఫ్యూచర్లో ఏదైనా మనం ఎక్కడికి పోయి ఎవరి దగ్గరలో పోయి మనము మన యొక్క ఆలోచనలను ఆత్మీయమానం తప్పుకునే విధంగా కాకుండా ఆత్మని జయించుకునే విధంగా ఒక నాయకుడు రావాలని చాలా కాలంగా ఆత్మీయమానం ఎదురు చూసింది. అటువంటి వాటికి సమాధానం ఒకవేళ ప్రకృతి ఏదో అనుకుంటే ఖచ్చితంగా నేను ముందుంటానని మనస్ఫూర్తిగా నా పెద్దలందరి తరఫు నుంచి మా నాన్నగారి ఆత్మకు అనుగుణంగా నేను ఖచ్చితంగా పనిచేస్తానని నిజాయితీగా నైతికంగా కాపాడుకునే విధంగా అందరి డెవలప్మెంట్ ఆలోచించే విధంగా చేస్తానని మనస్ఫూర్తిగా మీ అందరి యొక్క ప్రేమ పాత్రలు కాబట్టి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.